జై శ్రీమన్నారాయణ. నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం కదా, మన అమ్మఒడి సేవా తరంగిణి ఒక 75 సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశామని, మరి ఆ లోపల రాముడు చాలా విలక్షణంగా మనందరినీ అనుగ్రహించబోతున్నాడు. ఆయనకే నామకరణం మనం వ్రతధర రామచంద్ర స్వామిగా చేశాము. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అలా ఉన్నది. అటువంటి నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో రాముడు ఇక్కడ కొలువు తీరాడు. గతంలో ఏనాడో ఆయన పూజలు అందుకునేవాడట. మరి ఎందుకు ఈ రాముడు వారు ఇక్కడికి వచ్చారు అంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణే ఆయన యొక్క వ్రతం అని మాకు స్వామివారి ఇచ్చిన ప్రేరణగా ఇక్కడ వ్రతధర రాముడిగా మరలా కొలువు తీర్చాం. మరి ఆ రాముణ్ణి మనం దర్శించడానికి ముందు ఆ రామ మార్గాన్ని మనకు అందించినటువంటి రామానుజుల వారిని దర్శిద్దామా? ఏమిటి ఈ రామానుజుల వారు అంటారా? ఆనాడు రాముల వారి పక్కనే ఉండి ఆదో జగదాధార శేషక తదనంతర సుమిత్రానందన వేష అన్నట్లుగా రాముడు పక్కన ఉండి సమతా మార్గాన్ని జాగ్రత్తగా గమనించినటువంటి వాడు ఆదిశేషుడైన లక్ష్మణస్వామి. ఆ లక్ష్మణస్వామి తదనంతర కాలంలో మనకి కలియుగంలో మనందరినీ సంరక్షణ చేయడానికి సమతామూర్తిగా అందరికీ భగవంతుణ్ణి ధర్మ మార్గాన్ని అందించడానికి వచ్చినటువంటి రామానుజుల వారిని ఆచార్యుల యొక్క శరణమే శ్రీ చరణాలే మనకి శరణము అని చెప్పడానికి ముందుగా మనకి ఈ దేవాలయంలో రామానుజుల వారు స్వాగతిస్తారు. ఇదిగో ఈ రామానుజుల వారి శిరస్సు పైనే మనకి ఆ 75 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పూజలు అందుకున్నటువంటి ఆ స్వాముల్ని మనం ఇక్కడ కొలువు తీర్చడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి పనులు ఉండడం వలన ఈ విధంగా మనం సంక్షిప్తంగా చెప్పగలుగుతున్నాం. జై శ్రీమన్నారాయణ.